2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. చాలా మంది ఇళ్లలో సీసీ క్యామ్స్ పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని చోట్లయితే ప్రైవేట్ ఏరియాస్లో కూడా పెట్టేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది బాల్కనీలో పెట్టేస్తూ ఉంటారు, కొంతమంది రోడ్డు కనిపించేలా కూడా సీసీ క్యామ్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. కొన్ని స్కూల్స్లోను కాలేజెస్లోను జనరల్గా పెట్టుకుంటూ ఉంటారు, కొన్ని ఆఫీస్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. బట్ సీసీ క్యామ్స్ పెట్టుకోవడానికి కూడా లీగల్గా చూసుకుంటే కొంతవరకు ప్రభుత్వ అనుమతి ఉండేటువంటి అవకాశం ఉంటుందా లేదా, ఉంటే అసలు ఏ విధంగా ఉంటుంది? కొంతమంది టెనెంట్స్ అయితే అంటే అద్దెకిచ్చేటువంటి వాళ్ళు సీసీ క్యామ్స్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది కరెక్టా కాదా అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజు గారు. సీసీ క్యామ్స్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారండి కొంతమంది. అవును సార్. మన సొంతలు కదా అనేటువంటి ఉద్దేశంతో రోడ్డును పోయేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చెక్ చేసుకోవడానికి వీలుండేలా కూడా పెట్టుకుంటుంటారు కొంతమంది. అద్దెకిచ్చేటువంటి ఇళ్ళలు కొన్ని చూస్తే ఆ దౌర్భాగ్యం ఏంటో కానీ ఎక్కడ వదలకుండా పెట్టేస్తారు సార్ కెమెరాని అయితే. నిజం సార్. వాష్రూమ్కి వెళ్ళే ముందు కూడా పెట్టేస్తూ ఉంటారు అనమాట. అంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది అద్దెకిచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో యజమానులు. కొంతమంది ఉంటారు నిజంగా. అవును సార్. ప్రభుత్వ అనుమతి అనేది ఎంతవరకు ఉంటుంది ఇదంతే? అంటే సీసీ క్యామ్స్ అలాంటి చోట్ల కూడా పెట్టాలి అని అంటే ప్రభుత్వ అనుమతి అనేది అవసరమా కాదా? అండ్ అలా ఆ విధంగా సీసీ క్యామ్స్ పెట్టడం వల్ల వచ్చేటువంటి నష్టాలేంటి, లాభాలేంటి? ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వ్యక్తిగత గోప్యత అన్నది కన్ఫర్మ్ చేశారు. ఇట్స్ అ ప్రాథమిక హక్కు, ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు కూడా ఒక కేసుకు సంబంధించి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఆర్టికల్ 21 మన యొక్క గోప్యత, మన యొక్క రహస్యం అన్నది అది సీక్రసీ మెయింటైన్ చేయాలి. సీక్రసీ అనేది వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్. సీక్రసీ లేకుండా లైఫ్ అనేది జీవించలేం. ఇంత ప్రజాస్వామ్యం గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మనకి సీక్రసీ, వ్యక్తిగత గోప్యత ఉండాల్సిన అవసరం ఉందని ఆర్టికల్ 21 స్పష్టంగా చెప్తూ ఉంది. అయితే ఎక్కడైతే సీసీ కెమెరా ఫుటేజ్ మనం పెడుతుంటాం, సీసీ కెమెరాస్ మనం ఇన్స్టాల్ చేస్తుంటామో అక్కడ వ్యక్తిగత గోప్యత హరించే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఎక్కడెక్కడ పెడితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి, ఎక్కడ ప్రభుత్వ అనుమతి అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఈ వీడియోల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగరాజు గారు. ముఖ్యంగా చాలామంది అపార్ట్మెంట్లో సీసీ కెమెరాస్ పెడతారు. ముఖ్యంగా కారిడార్ లాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాస్ పెట్టేటప్పుడు ఆ కారిడార్లో అపార్ట్మెంట్కి ఏదైనా అసోసియేషన్ ఉంటే ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, ఒక అసోసియేషన్ అంటే ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ కంపల్సరీ చేశారు. సో అసోసియేషన్ ఉండేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుమతి తీసుకోకుండా ఇన్స్టాల్ చేసే హక్కు అనేది లేదండి. అంటే నైబర్స్ కానీ ఆపోజిట్ ఉన్నటువంటి పర్సన్స్ వీళ్ళందరూ కూడా అనుమతి తీసుకొని మాత్రమే అక్కడ ఇన్స్టాల్ చేయాలి. అంటే వాళ్ళ అపార్ట్మెంట్ వరకు అయితే మాత్రం ఖచ్చితంగా నైబర్స్ యొక్క అనుమతి తీసుకోవాలి. అపార్ట్మెంట్ అనుమతి తీసుకొని అపార్ట్మెంట్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఇండిపెండెంట్ హౌసెస్లో కానీ ఇన్స్టాల్ చేయాలంటే చాలామంది ఏం చేస్తారంటే జంక్షన్స్లో సీసీ కెమెరాస్ రోడ్డు సైడ్ పెడతారు. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియని ఉద్దేశంతో పెడతారు. అది పబ్లిక్ ప్లేసెస్ పెడతారు కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మున్సిపాలిటీ లేదా అక్కడ పంచాయతీ ఆఫీస్ ఉంటే పంచాయతీ ఆఫీస్ యొక్క అనుమతి తీసుకొని మాత్రం కంపల్సరీ పెట్టాలి. పబ్లిక్ ప్లేసుల్లో జంక్షన్స్లో మనం ఇన్స్టాల్ చేస్తాం అంటే మాత్రం చాలా ఖచ్చితంగా మాత్రం అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ యొక్క అనుమతి తీసుకొని ఆ యొక్క గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని పెట్టాలి. కొన్ని చోట్ల హిడెన్ కెమెరాస్ పెడతారు, స్పై కెమెరాస్ పెడతారు. ఇది పూర్తిగా విరుద్ధం అండి. స్పై కెమెరాస్ వాడడం ఉంది పూర్తిగా నిషేధించారు. అది కూడా ప్రత్యేకంగా అనుమతి తీసుకొని స్పై కెమెరాస్ వాడాలి తప్పించి ఎక్కడ పడితే అక్కడ నేను స్పై కెమెరా పెడతానంటే మాత్రం చాలా ఈక్వల్ ఎలా ఉంటుందంటే ఒక గన్నకి బుల్లెట్ కొనడానికి ఎంత పర్మిషన్స్ అవసరమో ఒక స్పై కెమెరా కొనడం, స్పై కెమెరాని ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయడం, రేపు ఏదైనా జరగకూడదు జరిగితే ముందుగా జరిగినటువంటి సంఘటన పక్కన పెట్టి ఎందుకు జరిగింది, అసలు స్పై కెమెరా ఎందుకు వినియోగించావు, ఆ స్పై కెమెరా వినియోగించవచ్చా లేదన్నది ప్రభుత్వ అనుమతి ఉందా లేదండి. ఇప్పుడు గన్ ఉంది, గన్ నేను కొనుక్కున్న మార్కెట్లో ఎక్కడో ఆనందకరంగా కొన్నాను, షూట్ చేశాను. ఇప్పుడు షూట్ చేసి చనిపోయిన వ్యక్తికి ఒక కేసు అయితే ముందుగా వితౌట్ లైసెన్స్ లేకుండా గన్ ఎట్లా వాడితే ఎట్లాంటి ప్రమాదం ఉంటుందో అంతకు మించి ప్రమాదం ఉంటుంది స్పై కెమెరాస్ విషయంలో. ఇక ఈ సీసీ కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే ఇట్లా మన ఇండిపెండెంట్ హౌస్లో పెట్టుకునేటప్పుడు అట్లా రోడ్డు కనిపించేటట్టుగా సీసీ కెమెరాస్ పెడితే తప్పనిసరిగా అక్కడ ఉంటున్న మున్సిపాలిటీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. కొన్నిసార్లు మన షాప్స్ లేకపోతే ఇట్లాంటి మన షాప్స్, ఆఫీస్ ఇట్లాంటి ప్రదేశాల్లో కూడా మనం పెడతాం. ఇక్కడ షాప్స్ పెట్టేటప్పుడు కూడా షాపుల్లో ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకంటే ఒక ప్రైవేట్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రం సీసీ కెమెరాస్ వాడడం మాత్రం పూర్తిగా నిషేధించడం జరిగింది. అండర్ ద ఇన్ఫర్మేషన్ ఐటీ యాక్ట్ ప్రకారం 2000 ఐటీ యాక్ట్ ప్రకారం దీన్ని పూర్తిగా నిషేధించారు. ఎక్కడ కూడా మనం ఇది వాడకూడదు. ఇదే కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది మీరు అన్నట్టుగా దౌర్భాగ్యం, కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో లోపల కూడా ఏం చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే నేను ఆఫీస్కి వెళ్ళాను, నా భార్య ఏం చేస్తుంది, ఎవరెవరితో మాట్లాడుతుంది,
వీళ్ళతో ఫోన్ చేసి నువ్వు ఒకసారి కెమెరా దగ్గర రా అని చెప్పే ప్రబుద్ధులు కూడా కొంతమంది ఉన్నారు. భార్య నిజంగా ఇంట్లో ఉంటుందా లేదా, ఎవరైనా అపరిచితులతో మాట్లాడుతున్నారా, ఫోన్స్ని ట్రాప్ చేయడం, అదేవిధంగా ఇంట్లో కూడా సీసీ కెమెరాస్ పెట్టడం, బెడ్రూమ్లో కూడా సీసీ కెమెరాస్ పెట్టడం, కొన్నిసార్లు చెప్పి పెడతారు, కొన్నిసార్లు చెప్పకుండా పెడతారు. ఫోన్స్ని అట్లే ట్రాప్ చేస్తారు, ఇంట్లో కూడా చిన్న చిన్న స్పై కెమెరాస్ పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగితే దీనిని మాత్రం ఒక ఎవిడెన్స్గా మాత్రం 80% కూడా పరిగణించరు. అండర్ ద 66E ప్రకారం అది పూర్తిగా వైరిజం అవుతుంది, దాన్ని కూడా పరిగణలో తీసుకోరు. సో ఇండ్ల లోపల మాత్రం పెట్టుకునేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అంగీకారం తప్పనిసరి. ఒక అగ్రిమెంట్ రాసుకొని అగ్రిమెంట్ ప్రకారంగా పెట్టుకోవాలి తప్పించి నేను ఇంటి పెద్దను కాబట్టి, ఇంట్లో నేను పెద్ద మనిషిని కాబట్టి నేను పెట్టుకుంటానంటే ఇంటి లోపల పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ లేదు. ఎందుకంటే వ్యక్తిగత గోప్యత అంటే సీక్రెసీ ఇంపార్టెంట్ కాబట్టి ఇంటి లోపల కూడా పెట్టే అవకాశం లేదు. ఇందాక మీరు చెప్పినట్టుగా కొంతమంది ఏం చేస్తారంటే అద్దెలకు ఇస్తారు, టెనెంట్స్కి రెంట్స్కి ఇస్తారు. రెంట్కి ఇచ్చి మా ఇల్లు గోడలు చాలా ఇంపార్టెంట్, మీరు ఎక్కడెక్కడ స్క్రాచెస్ పెట్టకుండా చాలా నీట్గా ఉండాలని చెప్పి ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టి టెనెంట్స్ అక్కడి నుంచి వాచ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధము. అట్లా ఎవరు కూడా ఓనర్స్ ఎవరు కూడా టెనెంట్స్కి రెంట్కి ఇచ్చేటప్పుడు ఇంటి లోపల సీసీ కెమెరాస్ పెట్టడం పూర్తిగా చట్ట విరుద్ధం. బయట ఏదైనా పెట్టుకోవచ్చు తప్పించి ఇంటి లోపలికి చూస్తూ సీసీ కెమెరాస్ లోపలికి ఇన్స్టాల్ చేయడం, దాన్ని ఆపరేషన్స్ ఇంట్లో కూర్చొని లేకపోతే తను వేరే చోట నుంచి మొబైల్ ఆపరేట్ చేస్తే ఎవరెవరు వస్తున్నారు, ఇంటికి ఎంతమంది వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచిలర్ రూమ్స్ ఇస్తారు, బ్యాచిలర్ రూమ్స్ ఇచ్చేటప్పుడు ఇంట్లో 2 ఉన్నారా 3 ఉన్నారా ఎక్కువ మంది వస్తున్నారా, నేను దానికోసం పెట్టాను. దేనికోసమైనా సరే ఒక వ్యక్తి యొక్క సీక్రెసీ మనకు రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. అట్ ద సేమ్ టైం మన యొక్క గోప్యత మన యొక్క సీక్రెసీ కూడా ఒక ఫండమెంటల్ రైట్గా భావిస్తున్నాం కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం అట్లా చేయడం కూడా నేరం అవుతుంది. కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే ఒక టెనెంట్స్ ఇట్లాంటి కాకుండా కార్పొరేట్ ఆఫీసుల్లో ఏం చేస్తారంటే కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా సీసీ కెమెరాస్ పెడతారు. ఆఫీసుల్లో సీసీ కెమెరాస్ పెట్టడం కరెక్టా రాంగ్ అంటే అది కూడా పూర్తిగా పర్మిషన్ తీసుకునే పెట్టాలి తప్పించి వితౌట్ పర్మిషన్ ఎప్పుడు కూడా ఆఫీసుల్లో కూడా ఈవెన్ ఆఫీసుల్లో కూడా సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసే అవకాశం కూడా లేదు. ఇక కొన్ని కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తారంటే క్లాస్ రూముల్లో ఇన్స్టాల్ చేస్తారు. క్లాస్ రూముల్లో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం మాత్రం పూర్తిగా వ్యతిరేకం. ఇది చాలామంది తెలియని విషయం. క్లాస్ రూమ్ లోపల బాయ్స్ అండ్ గర్ల్స్ కావచ్చు, లేకపోతే బాయ్సే కావచ్చు గర్ల్సే కావచ్చు, అటువంటి స్కూల్స్లో క్లాస్ రూమ్లో సీసీ కెమెరా పెట్టేటప్పుడు అక్కడ ఖచ్చితంగా డిస్ప్లే బోర్డ్స్ పెట్టాలి. అండర్ ద సీసీటీవీ సర్వేలెన్స్ అని డిస్ప్లే బోర్డ్స్ లేకుండా సీసీటీవీ ఇన్స్టాల్ చేస్తే అంటే ఇక్కడ సీసీటీవీ ఉన్నదన్న విషయం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియపరచాలి. అక్కడ ప్రతి చోట బోర్డ్స్ కనిపిస్తాయి, డిస్ప్లే బోర్డ్స్, యూఆర్ అండర్ ద సీసీటీవీ సర్వేలెన్స్, యూఆర్ అండర్ ద సీసీటీవీ సర్వేలెన్స్ అని. అంటే అట్లాంటి బోర్డ్స్ డిస్ప్లే చేసి మాత్రమే క్లాస్ రూమ్లో కానీ ల్యాబొరేటరీస్లో కావచ్చు ఎక్కడైనా సరే పెట్టవచ్చు తప్పించి వితౌట్ డిస్ప్లే బోర్డ్స్ లేకుండా అంటే ఏమవుతుంది, ఒక అవేర్నెస్ ఉంటుంది ఇక్కడ సీసీటీవీ ఇక్కడ పనిచేస్తుందనే ఉద్దేశంతో ఆ వ్యక్తి తగు జాగ్రత్త ఉంటాడు. అంతేగాని డిస్ప్లే బోర్డ్స్ పెట్టకుండా క్లాస్ రూమ్లో ఏం చేస్తున్నారు చూడడానికి అని చెప్పి కరస్పాండెంటో ప్రిన్సిపాల్ గారో లేకపోతే డీన్ గారు తన క్లాస్ రూమ్లో మొత్తం నేను చూస్తానంటే అది పూర్తిగా చట్ట వ్యతిరేకం. ఇది స్టూడెంట్స్ చూసేవాళ్ళు ఈ వీడియో తప్పనిసరిగా అబ్జర్వ్ చేయండి. మీ క్లాస్ రూమ్లో కానీ మీరు కాలేజ్లో ఈ ల్యాబ్స్ ఉంటాయి, ల్యాబొరేటరీస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కూడా డిస్ప్లే బోర్డ్స్ని ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఇన్స్టాల్ చేస్తారో ప్రతి చోట డిస్ప్లే బోర్డ్స్ ఉండాలి. డిస్ప్లే బోర్డ్స్ లేకుండా సీసీటీవీ కానీ అక్కడ ఇన్స్టాల్ చేశారంటే మాత్రం అది తీవ్రమైన నేరంగా కనిపిస్తుంది. 66E ప్రకారం కూడా దాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. నాగరాజ్ గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి సీసీ క్యామ్స్ దాన్ని అడ్డం పెట్టుకొని ఎదుటి జీవితాలతోటి ప్రలోభ పెట్టి జీవితాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా కొంతమంది భార్యలు ఉన్నారు, కొంతమంది భర్తలు ఉన్నారు, పబ్లిక్ ప్లేస్లో కొంతమంది చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వేరే వాళ్ళని తప్పుగా చూపించి దాన్ని అవకాశంగా వాడుకొని చాలా మంది జీవితాలు నాశనం చేసి కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సంస్థలు ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా ఉమెన్స్ ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో ఉమెన్స్ వర్కింగ్ ప్లేసుల్లో తెలియకుండా సీసీటీవీ అంతా కూడా ఆ మెయిన్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో ఆ ఎండీ గారో లేకపోతే CEO గారు ఎవరుంటారో వాళ్ళు పూర్తిగా అవన్నీ కూడా తన మానిటరింగ్ చేస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వస్తున్నారా లేదా అక్కడ ఖచ్చితంగా ప్రతి ఆఫీసులో కూడా డిస్ప్లే బోర్డ్స్ ఉండాలి. వితౌట్ డిస్ప్లే బోర్డ్స్ లేకుండా సీసీటీవీస్ కార్పొరేట్ ఆఫీసుల్లో కానీ కాలేజెస్లో కానీ ఇన్స్టిట్యూషన్లో కానీ ఆఫీసులో కానీ ఎక్కడైనా వితౌట్ డిస్ప్లే బోర్డు లేకుండా డైరెక్ట్గా సీసీటీవీ ఫుటేజ్ ఇన్స్టాల్ చేయడం ఉంది చట్ట వ్యతిరేకం. నాగరాజ్ గారు, దానికి సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సార్ అసలు? దీనికి సంబంధించి ఎటువంటి అంటే ప్రాపర్టీస్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఇటువంటి ఏ విషయాలైనా లీగల్ పరంగా ఒక క్లారిటీ రావాలి, ఒక సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్తో మనం కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి పూర్తిగా అవేర్నెస్ అయితే ఇస్తారు. నాగరాజ్ గారు, అంటే ఇట్స్ అ కామన్ సెన్స్ ఉండాలి. అంటే లీగల్ కొన్ని రూల్స్ ఉంటాయి, మనకి తెలియకుండానే మనం రూల్స్ అవాయిడ్ చేస్తుంటాం, మనం ఆ వైలేషన్ చేస్తూ ఉంటాం. సో కొన్ని సంస్థలు తప్పు చేస్తుంటాయి. సో ప్రతి వ్యక్తికి ఒక లీగల్ రైట్ ఉంటుంది, ఆ లీగల్ రైట్ తెలియాలి. రవీంద్రనాథ్ ఎప్పుడు కూడా వాళ్ళతో పాటు ఉంటాడు. నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.
మిమ్మల్ని అడ్డం పెట్టి చాలామంది మిమ్మల్ని బెదిరించో, భయపెట్టో, ప్రలోభపెట్టో వాళ్ళ అవసరానికి అవకాశంగా మార్చుకుంటే మాత్రం స్క్రీన్ మీద అలగర్ రవీంద్రనాథ్ గారు, హైకోర్టు అడ్వకేట్, ఆయన కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.